ఇక ఒక చిన్న విషయం ఫస్ట్ టైం నేను చదవదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ వార్త ఎవ్వరు కవర్ చేస్తలేరు, కానీ కవర్ చేయాలని న్యూస్ ఇది. కవర్ చేయాలని న్యూస్ చూడు ఒకసారి. ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేస్తారా? క్వశ్చన్ మార్క్. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసుల, జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష? క్వశ్చన్ మార్క్. తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్ పై తప్పుడు కేసులు పెడుతున్నారు. అక్రమ కేసులతో వేధించడం జంగిల్ రాజ్ కాదా? ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్ పై ఏపీ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులపై ఏపీ మాజీ సీఎం ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిపాలన అంటే ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేయడమేనా? ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది, కేవీఆర్ టీవీ అని ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాడు. సో తెలంగాణ అదే రకంగా ఏపీ రెండు వార్తలు కవర్ చేస్తున్నాడు. గతంలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఆయన ఏమంటున్నాడంటే, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎర్రి బుక్ రాజ్యాంగం అన్నాడు. ఆయన ఎర్రి బుక్ అన్నాడు, అంత మించి ఏమనలే. ఇది ఆయన అన్నది, ఎర్రి బుక్ అన్నాడు అంతే. దీన్ని ఇంకా వేరే రకంగా టూ యాడ్ చేసి ఇది అనలేదని చెప్పేసి అక్రమ కేసులు పెట్టి తీసుకుపోవడం ప్రయత్నం చేశాం. తెలంగాణ జర్నలిస్టులు మొత్తం మనోనికి మద్దతుగా నిలబడి మొన్న జరిగినట్టుంది. నేను అందుబాటులో లేకుండా అందుకే మాట్లాడలేదు. సో ఇప్పుడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అని ఇదే లోకేష్ గతంలో మాట్లాడాడు. అందరం చూసినాం, మా ప్రభుత్వం రాగా ఇదే సమయం. ఇవాళ ఒకవేళ ఇట్లా అక్రమ కేసులు పెట్టాల్సి వస్తే, ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు పెట్టాల్సి వస్తే, ఏపీలో జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడిన సీమరాజా అనేటువంటి మీద ఎన్ని కేసులు పెట్టాలి? సీమరాజా, ఆర్పి, కిరాక్ ఆర్పిన, వీళ్ళ పైన ఎన్ని కేసులు పెట్టాలి? ప్రతిరోజు వీళ్ళ పైన తిట్టే తిట్లకు, మాట్లాడే బూతులకు ఎన్ని కేసులు పెట్టాలి? ఇంకోటి, ఆల్రెడీ ప్రశ్నించే స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర హక్కు, ఇంకోటి యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్టు తిట్టే బూతుల పైన ఎట్లాంటి కేసులు పెట్టాలన్న పని లేదు, అవి ముందల పడవని చెప్పేసి సుప్రీంకోర్టు సాక్షిగా చెప్పారు. అయినా శనివారం ఆదివారం దేలాడుకోవాలి, తీసుకుపోయి పొల్లు థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి, కొట్టిన తర్వాత తెల్లారి కోర్టుకు పోతే వాడు రిలీజ్ అవుతాడు. ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇది! ఇప్పుడు మేము ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన చేస్తాం, జగన్మోహన్ రెడ్డి రౌడీ రాజ్యం చేస్తుండని చెప్పేసి దుర్మార్గమైన ప్రచారం చేసిన ఇలా టీడీపీ పార్టీ, లేదంటే జనసేన, లేదంటే బీజేపీ ఇవాళ ఒక ప్రశ్నించే గొంతుగా ఉన్న కేవీఆర్ను అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ మీరు ఏం చెప్పదలుచుకురు? అంటే మేము అధికారం ఉంటే మేము లుచ్చ పనులు చేస్తాం, వాళ్ళ అధికారం ఉంటే వాళ్ళు లుచ్చ పనులు చేస్తాం, ఫైనల్గా మేము లుచ్చ పనులు మాత్రం బంద్ చేయం అని చెప్పదలుచుకురా? ఇంకోటి, ప్రశ్నిస్తే తప్పైతే, ఒకవేళ మాట్లాడితే తప్పైతే మరి రాజ్యాంగ సవరణ చేయదే? జర్నలిస్టులకు ప్రశ్నించే స్వేచ్ఛ లేదు, జర్నలిస్టులు మాట్లాడద్దు, ప్రభుత్వాల వ్యతిరేకంగా ఎలాంటి స్టేట్మెంట్స్ చేద్దాం చెప్పు. మరి మీరు ఈ సీమరాజా అనేటువంటి ఎన్ని బండబూతులు జగన్మోహన్ తిట్టించిరా? ఇలా ఈ కిరాకారితో ఎన్ని తిట్లు తిడతాడు? మరి వీళ్ళకే బుక్ పెడదాం, వీళ్ళకి ఎల్లో బుక్ రాజ్యాంగం పెడదామా? రేపు వాళ్ళు కూడా పెడతారు కదా. ఇలా నీ గవర్నమెంట్ వచ్చింది, నువ్వు డ్రామాలు ఆడుతారు, రేపు వాళ్ళ గవర్నమెంట్ వస్తే వాళ్ళు డ్రామా ఆడతారు. మరి ఎవడు సొక్క విందురా? ఒక జర్నలిస్ట్గా తన ప్రయత్నం తను చేస్తూ తన గెలికి మరి మీరు చేసిన తప్పులను ఎత్తి చూపించండు. మీరు చేసిన తప్పు బూతులకు కేసులు పెట్టాల్సి వస్తే నీ యొక్క భూమి మీద తెలంగాణలో మా రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కావు కేసులు. బూతులకు కేసు పెట్టాలి చూస్తే. తిట్టిండు అనేది కేసా? మరి ఇదే తిట్టడం గురించి మీరు తిట్టలేరా, వాళ్ళని తిట్టలేరా? జరుగుతుందే లోకంలో. ఏ రాజకీయ నాయకుడైనా బూతుల గురించి కేసులు పెట్టి దరిద్రమైన ఆలోచన చేసినాడు వాడి చెత్తనాకుడు అని చెప్పవచ్చు. ఎందుకంటే వానికి అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డిని అమ్మనా బూతులు తిట్టలేదా టీడీపీలు? లేదు టీడీపీని వైసీపీలు అమ్మనా బూతులు తిట్టలేదా? సోషల్ మీడియా చూడలేదా? బూతులు తిట్టినందుకు కేసులట. పోనీ ఎర్రి బుక్ అంటే తప్పేందా? ఈ తప్పి ఇలా ఎర్ర బుక్ అన్నా తప్పేంది, రెడ్ బుక్ అన్నా తప్పేంది, ఇంకా దీనికి ఏమైనా కలిస్తే తప్పేంది?
మొత్తానికైతే కేవీఆర్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి వరకు మనోని పెద్ద చేసారు, మంచి పని చేశారు. థ్యాంక్ యూ. ఒక రకంగా మంచిదే. గతంలో మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన దగ్గర తీసుకుపోయి మనల్ని కూర్చోబెట్టి అంత స్టేజ్ తీసుకొచ్చింది మీరు ఒక రకంగా. అంటే మీరు ఉచ్చ పోసుకుంటేనే కదా అంత కాడికి ఎదిగింది. సరే మీరు అక్రమ కేసులు పెట్టవచ్చు, వేధించవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. ఫైనల్గా ధర్మం అనేది ఉంటుంది. అసలు మనోడు వాస్తవం చెప్పంటే పొలైట్గానే మాట్లాడతాడు. నేను చూసిన గతంలో మంచిగానే మాట్లాడుతుంది. ఇంకా మా మాటలు చచ్చిపోతారు మరి మీరు. మా రేవంత్ అన్న మాటలు, మా మల్లేశ గారు అంటే మా తిరుమాల మళ్ళీ కానీ ఈ పాటి ఓ 10 ఉరిశిక్షలు వేయాలి. ఇప్పుడు వాడు తిట్ల కేసీఆర్ని 10 ఉరిశిక్షలు వేసి బొందలు పెట్టాలి ఈ పాటికి ఆ కొడుకుని. బూతులు తిరుగుతానికి కేసులు అంట. మీ సకమైన అన్నట్టు మీ సకమైన కష్టమే ఉంటున్నాయి. వాడు తెల్లారితే బండ బూతులు ఇచ్చుకుంటూ పెడతారు కదా వీడియోని ఈ టీడీపీలు. అన్ని డిఫరెంట్ పేర్లతోని అంత పచ్చ మీడియా, ఎల్లో మీడియా పట్టుకొచ్చుకొని బండ బూతులు తిట్టిస్తారు. చూడలేదా లోకంలో? మీ చరిత్రనే కసవండి చరిత్ర. చంద్రబాబు చరిత్ర మొత్తం తీస్తే మొత్తం ఈ మీడియాను వాడుకొని బతికిన చరిత్రనే అనే తేడా ఉందల్లా. ఇలా ఒక్క యూట్యూబ్ ఛానల్ మీకు వ్యతిరేకంగా మననే ఉచ్చబడుతుంది. మీకు గంత పిరికోళ్ళగా తయారవుతారు. సో ఇది ఒక వారిది. అయితే మా చింతపండు మల్లేశ గారు దీన్ని ఖండించరయ్యా, దీన్ని ఖండించరు. ఎందుకంటే మాది టీవీ5 బిఆర్ నాయుడు బ్యాచ్. మాది టీవీ5 బిఆర్ నాయుడు బ్యాచ్ కాబట్టి మేము దీన్ని ఖండించాం. దీని ఎట్లా ఖండిస్తామే?